ఈ ట్రిప్కి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారనమాట. కానీ వాళ్ళైతే సేఫ్గా ఇంటికి రావాలని చెప్పి ముందులాగైతే తిరగాలని చెప్పి అందరూ అయితే ప్రేయర్ చేయండి. ఇక్కడైతే ఒక ఆచారం ఉన్నట్టుంది. ఆచారం అంటారు ఏమంటే తెలియదు. అంటే ఇప్పుడు మన చెట్టు కన్నా ఇలాంటి తాళ్ళు కడితే ఇక్కడ మంచి జరుగుతుంది అలాంటి ఉంటుంది కదా, అలా అయితే ఇక్కడ ఒకటి ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి కొత్త వీడియోతో అయితే మేము ముందరకు వచ్చేసాను. ఇప్పుడైతే తిరుమలకి వెళ్తున్నాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గాను. తిరుమల వెళ్ళి అక్కడ కొన్ని ప్లేస్లు అయితే నేను చాలా ప్లేస్లు అయితే చూడలేదు. ఆ ప్లేస్లన్నీ అయితే ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. మీరైతే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో ఎలా ఉంది మీరైతే కింద కామెంట్ పెట్టండి. రండి ఇంకా జర్నీ అంతా స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే మా విలేజ్ స్టార్ట్ అయ్యాం. మన రూట్ వచ్చి విజయవాడ మీద నుండి వెళ్తాం. విజయవాడ నుండి అలాగా ఒంగోలు, నెల్లూరు ఆ రూట్లో అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు తిరుపతి మధ్యలో ఎక్కడైనా సిఎన్జి కోసం ఆగాలి. వెహికల్కి అయితే గ్యాస్ ఇచ్చేసి అనమాట. 6 కేజీలు 43 కేజీలు ఎక్కింది. రేట్ వచ్చి 89. టోటల్ వచ్చి 572 రూపీస్. అది ఇప్పుడైతే ఫుల్ చేసుకున్నా. జర్నీ అంతా స్టార్ట్ చేస్తున్నాం. ఈ లొకేషన్ వచ్చి బందర్, మచిలీపట్నం దగ్గర. ఇప్పుడు ఆగైతే బాలాజీ బాగుతాడు. ఆల్మోస్ట్ 270 కిలోమీటర్స్ అయితే బాగుతాడు. ఇప్పుడైతే తాగుతాను. ఒంగోలు దగ్గరలో ఒంగోలు దగ్గరలో స్కైవే ఉంటుంది కదా, స్కైవే దగ్గరికి వెళ్ళి అక్కడైతే లంచ్ తింటాం. చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే నేను డ్రైవ్ చేద్దాం. సీట్లు అయితే మారామన్నమాట. స్కైవే దగ్గర భోజనం చేద్దామని చెప్పి అన్నాను కదా, స్కైవే అయితే క్లోజ్ చేసేసారు. మచిలీపట్నంలో అయితే మనం సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం కదా, అది అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఆగాము. ఒంగోలు దాటిన తర్వాత అయితే మళ్ళీ ఆగామన్నమాట. ఇక్కడైతే మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ చేస్తున్నాము. ఇక రేట్ అయ్యి అంటుంది. మీకు అయితే చూపిస్తున్నప్పుడు మనకైతే 10 కేజీస్ ఎక్కింది. ఫుల్ ట్యాంక్ 83 రూపాయలు ఉంది. మొత్తం 830 అయింది. ఇప్పుడైతే సిఎన్జి మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఇందాకైతే ఆల్మోస్ట్ 220 అయితే వచ్చింది ఫుల్ ట్యాంక్. ఇప్పుడైతే 470 అవుతుంది కదా, చెక్ చేద్దాం ఎంత వస్తుందో మైలేజ్. ఇప్పుడైతే మా వాళ్ళు పరిచయం చేస్తాను. సురేష్ అది చెప్పరా, లేలానియా అని అది చెప్పు. ఈడే మా బాలాజీ బా కింద డ్రైవ్ చేసింది. ఈడే ఎగువ పెడతాను మా వాడు. ఇప్పుడైతే కాఫీ కోసం ఆగాం. ఎల్పి ఫుడ్ ప్లాజా అంట. కాఫీ తాగి చాలా బాగుంది. కాఫీ తాగి అయితే జర్నీ స్టార్ట్ చేసాం కదా. ప్రజెంట్ అయితే నాయుడుపేటలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి తిరుమలకి 100 to 110 km ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 4:20 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా 1.5 hours అయితే టైం పడుతుంది మనం రీచ్ అవ్వడానికి. టైం వచ్చి మార్నింగ్ 5:20 అవుతుంది. ఫైనల్గా అయితే తిరుపతి వచ్చేసాం. ఇక్కడైతే మా వాళ్ళు టికెట్లు తీసుకుందాం అంటున్నారు. ఇక్కడెక్కడో దర్శనం టికెట్లు ఇస్తారంట. ఆ టికెట్లు అయితే తీసుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు ఇదే కదా టికెట్లు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. ఎక్కడ తీసుకున్నాం టికెట్లు. ఫైనల్గా అయితే విష్ణు నివాస్ దగ్గర అయితే టికెట్లు తీసుకున్నాం. ఇక్కడైతే మా వాడు వచ్చాడు. మా ఫ్రెండ్ ఒకటి వచ్చాడు. పరిచయం చేస్తాను ఇప్పుడు. బ్రో రవి బ్రో హాయ్ చెప్పు అని చెప్పనే. వీళ్ళిద్దరు అయితే ట్రైన్కి వచ్చారు. కార్లో రమ్మని టికెట్లు బుక్ అయిపోయినా రాలేదు. ఇప్పుడైతే మాకు ఇక్కడ మీట్ అయ్యారు. రండి వెళ్ళి జర్నీ చేద్దాం, ఇంకేం చేద్దాం కానీ. ఇప్పుడు వచ్చి 3 ఫుల్ ట్యాంక్. ఇప్పుడైతే తిరుపతి దగ్గర ఇక్కడ రేట్ ఎంత ఉంది? 8300 రేటు. ఎన్ని కేజీలు పడుతుందో చూద్దాం. ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తుంది. అయినా పెట్టించేసుకున్నాం అయిపోయిందని. బా
83 రూపాయలు రేట్ ఉంది. 88 కేజీలు ఎక్కింది. 688. ఇది వచ్చి 3 ఫుల్ ట్యాంక్. 470 చూసాం కదా, అయితే 679 అయింది. అంటే 680 ఆల్మోస్ట్. ఇంకో బాండ్ ఉంది. ఇంకో బాండ్ నుండి 20 కిలోమీటర్స్ వెళ్తుంది. అంటే 220 230 అలా వస్తుంది మైలేజ్ అయితే ఫుల్ ట్యాంక్. అది కనపడదు. ఫైనల్ గా తిరుపతికి వచ్చేసాం. ఇదైతే అలిపిరి మెట్లు. మన వాళ్ళు అయితే అలిపిరి మెట్లు కానీ వెళ్తున్నారు. నేనైతే కార్ వేసుకుని పైకి వెళ్ళిపోతున్నా. ఈ అలిపిరి మెట్లు అనమాట. మన వాళ్ళు అయితే ఉన్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు వెళ్తాగా. అది మన కారు. ఇప్పుడైతే కారు వేసుకుని మనం పైకి వెళ్ళిపోతాం. ఎవరు చెక్కింగ్ ఉంటుంది, చెక్కింగ్ కూడా చేసి బాయ్ బాయ్. బ్యాగ్ అయితే ఒక్కనే సర్దుకుంటున్నాను. వెళ్ళిపోయారు. అక్కడ డిక్కీలో ఉన్న బ్యాగ్స్ అయితే లోపల తీసుకొస్తాను. ఎందుకంటే ప్రతి బ్యాగ్ చెక్ చేస్తారు. అందుకని సేఫ్టీ కోసం ముందర తెచ్చుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ప్రతి వెహికల్ చెక్ చేస్తారు. మనమైతే డిక్కీని అలాగే ఎదర వెహికల్ ముందర ఇంజిన్లో ఉంటుంది కదా, ఆ బానెట్ కూడా లేపాలి. ఆ బానెట్ కూడా లేపైతే మనం చూపించాలి. చెకింగ్ చేస్తారు ఫుల్గాను. అలాగే డాష్ బోర్డు మొత్తం వెహికల్ మొత్తం చెక్ చేస్తారు. అవతల కనిపిస్తున్న దాంట్లో అయితే లగేజ్ వేయాలి. అవి అయితే లోపల చెకింగ్ చేసుకుని వస్తాయి. ఎన్ని బ్యాగులు ఉంటే అన్ని బ్యాగులు వేయాలి. ఇక్కడ కనిపిస్తుంది అయితే వెహికల్ టోల్ గేట్ అనమాట. పాసు, వెహికల్ టైమింగ్స్ వస్తాయి. వెహికల్ నెంబరు, లోపలికి ఎంతమంది వెళ్తున్నారో, అది ఏ టైంకి వెళ్ళారు, ఏ టైంకి రీచ్ అయ్యారని చెప్పి చూపిస్తుంది. ఇది ఇందులో అయితే ఫైన్ వద్దంట మనకి, ఫాస్ట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే పైకి వెళ్దాం. చూడవచ్చు ఎర్లీ మార్నింగ్ తిరుపతి ఎంత బాగుందో. గాడి ఎక్కడైతే స్టార్ట్ చేశాను. వెహికల్ సిఎన్జిలో ఉండి పెట్రోల్ మార్చేసాను. సిఎన్జిలో అయితే ఎక్కట్లేదు వెహికల్. సెకండ్ గేర్లో ఎక్కట్లేదు, ఫస్ట్కి వచ్చేస్తుంది. ఘాటీలో మంచి లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ చూపిస్తాను మీకు. ఆ లొకేషన్ చూపించడం కోసం అయితే నేను ఇప్పుడు ఘాటీలో వెళ్తున్నాను. ఆ లొకేషన్ మీకు ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ కామెంట్ పెట్టండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. వాళ్ళు అయితే ఎక్కేస్తున్నారంట. అలిపిరి మెట్ల మీద వస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు అన్నారు. ఇప్పుడు 5 minutesలో అయితే ఎక్కడ స్టార్ట్ చేస్తారంట ట్రెక్కింగ్. మీకు ప్లేస్ చూపిస్తాను చెప్పాను కదా, ఇదే అనమాట ప్లేస్. ఇదైతే స్వామివారి అచ్చం ఇక్కడైతే కొండపై చెక్కినట్టుగా కనిపిస్తుంది. స్వామివారి ఆకారం చూడడానికి చాలా బాగుంటుంది ఇది. సో గైస్, ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయిపోయాను. మా వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, మెట్లు ఎక్కుతుందని చెప్పారు. ఈ టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ అయితే అక్కడ టోల్ గేట్ దగ్గర అయితే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనం ఏ టైంలో వచ్చామో చెప్తుంది అక్కడ. చందవరకు అట్లయితే వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తాను, అలా తిరుగుతాను కొంచెం చెప్పి పట్టించాను. సో గైస్, ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆకాశగంగ అంటే ప్లేస్ ఇక్కడ నుంచి అయితే 5 km ఉంది. ఇక్కడ అడిగాను, ఎదరికి స్ట్రైట్గా వెళ్తే సరిపోతుంది. అలాగే పాప విమాసం కూడా ఇటు ఉన్నట్టుంది. ఆ రెండు అయితే చూసుకుందామని వెళ్తున్నాను. వాళ్ళు రావడం టైం పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యారంట మెట్లు ఎక్కడం. ఇంకెలాగో ఖాళీగా ఉన్నాయి ఎందుకని చెప్పి
తిరుగుదామని చెప్పి వెళ్తున్నాను. ఇప్పుడు దగ్గర చూడలేదు. తిరుపతి అయితే 2 or 3 times వచ్చాను కానీ చూడలేదు. వెళ్ళి చూస్తాను, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో రూట్ అయితేనే. ఆకాశగంగా, జాంపాలి, పాప విమర్శనం, గార్డెన్ అనుకుంటుంది ఉన్నాయి. ఇక్కడైతే టెంపుల్ ఉంది, వేణుగోపాల స్వామి టెంపుల్ అంట. కుదిరితే వెళ్ళేటప్పుడు చూద్దాం వీళ్ళని బట్టి. సో గైస్ ఫైనల్గా అయితే జాపల్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ చూపిస్తున్నాం. ఫస్ట్ ఇక్కడైతే కాలువ వెళ్తుంది కదా, కాలువ చూసి పెద్ద వాటర్ ఫాల్ ఏమైనా ఉందాం అనుకున్నాను. సౌండ్ అంత గట్టిగా వచ్చింది. ప్రతి కాలు కట్టుకుంటున్నాను. అక్కడ వాటర్ వస్తేనే కాలు కట్టుకుంటుంది. ఆయన అయితే కట్టుకుని వచ్చింది. బాగుంది ఇక్కడ. అన్ని ప్రయత్నం టెంపుల్ చూపిస్తున్నాం. ఇదంతా అడిగి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే వెళ్ళి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్. రెండు లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదనమాట టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇది విగ్రహం కూడా ఉందా. ఇక్కడైతే స్నానం చేయడం గదా ఉంటుంది, స్నానం చేయడం అనుకుంటా. వాటర్తో ఉంది. ఇది టెంపుల్. ఎదరైతే ప్రసాదం పెట్టారు. లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ప్రసాదం పెట్టారు, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాను. ఇది ప్రసాదం వచ్చి చూద్దాం ఎలా ఉన్నాం. ఇంకా బాగా ఉన్నాయి. గైస్ జాపల్ హనుమాన్ టెంపుల్ అయితే విజిట్ చేయడం అయిపోయింది. దర్శనం కూడా ఫ్రీగా ఉంది. చాలామంది తక్కువ మంది వస్తున్నారు. ఇది అయితే ఫారెస్ట్లో ఉండడం వల్ల చాలా క్వైట్గా ఉంది. చాలా సైలెంట్గా ఉంది. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇప్పుడైతే నడుచుకుంటే వెళ్తున్నాను. ఎదురు ఉందండి ఇంకా అది ఎదురుంది 100 meters స్టెప్స్ ఉన్నాయన్నమాట. కొంచెం అయితే నడుచుకుంటూ రావాలి. అక్కడ నుండి 500 meters ఉంటుంది. మెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక ఆచారం ఉన్నట్టుంది. ఆచారం అంటారు ఏమంటే తెలియదు. అంటే ఇప్పుడు మన చెట్టు కన్నా ఇలాంటి తాళ్ళు కడితే ఇక్కడ మంచి జరుగుతుంది అలాంటి ఉంటుంది కదా, అలా అయితే ఇక్కడ ఒకటి ఉంది. కనిపిస్తున్నాయి కదా స్టోన్స్ అయితే ఒకదాని మీద ఒకటి పెడుతున్నారు. చాలా ఉన్నాయి. మొత్తం వెళ్ళి దారి మొత్తం అయ్యే ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. నేను కూడా పెడతాను, ట్రై చేస్తాను. ఎంత పెట్టాను? 1 2 3 4 5 6 పెట్టాను. ఇప్పుడు పెడతాను 7. చిన్నది పెడుతున్నాను 7. బాగా నిలబడ్డాయి. దారి అయితే చూడండి, స్టెప్స్ మెట్లలాగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగే ఉన్నాయి. మధ్యలో అయితే కొంచెం పర్లా మెట్లు తగ్గినాయి. చెప్పాను కదా స్టోన్స్ అని, మొత్తం ఇవే. ఇటు చూసినవే ఉన్నాయి. స్టోన్స్ అయితే చాలా ఉన్నాయి. బాబా ఏమన్నా లొకేషన్. ప్రజెంట్ మనం వచ్చైతే ఆకాశగంగా అండి. ఆకాశగంగా దగ్గర అయితే ఉన్నాం. స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ దిగుతున్నాను. మేబీ ఇదైతే వాటర్ ఫాల్స్ అనుకుంటా. దీని గురించి అయితే నాకు కూడా తెలియదు. వెళ్ళి చూడాలండి మనం కూడా.
కనిపిస్తున్న విగ్రహం ఆకాశంగా ఉంటుంది. కిందకి స్టెప్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నది ఇంకా బాగుండేటుంది. వెళ్ళలేదు ఉంటా. ఇప్పుడైతే వేసేసారు, గేట్లు వేసేసారు. వెళ్ళి చూద్దాం. విజిట్ చేసుకుని అయితే పాప వినాశనంకి వెళ్తున్నాం. ఇక్కడైతే టికెట్ తీసుకున్నారు. కార్కి అయితే 50 రూపీస్ అంట. ఆరుగురు వచ్చాం బామని. మార్నింగ్ 3కి వచ్చింది దర్శనం టైం. పైకి ఎక్కడం మాత్రం 4 తర్వాత స్టార్ట్ అయింది. ఇంతకుముందు వచ్చేది కానీ ఆల్మోస్ట్ తిరుగుతున్నాయి కానీ 4 తర్వాతనే. ఇక్కడ బాగుండేది చిన్న చిన్న ఏం చూస్తారా గొలుసులు బాగుంటాయి. ఇక్కడ బాగా ఫేమస్ ఇవన్నీ. చాలా అందంగా చేస్తారు, తయారు చేస్తారు. ఫైనల్గా అయితే పాప వినాశనంకి వచ్చాం. పాప వినాశనం తీర్థం. కనిపిస్తున్నది పాప వినాశనం టెంపుల్. ఇక్కడైతే స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పి నమ్మకం. ఇదైతే గంగమ్మదేవి ఆలయం. ఇదైతే పాప వినాశనం డ్యాము కనిపిస్తుంది కదా. ఇక్కడైతే కొంచెం వాటర్ లీక్ అవుతుంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ లొకేషన్, ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళిపోతాం. డ్యామ్ అయితే క్లోజ్ చేసినట్టుంది, లోపలికి వెళ్ళలేదు. కనిపిస్తుంది ఇదంతా డ్యాము. ఇది టెంపుల్, ఇదైతే టెంపుల్ అన్నమాట. ఈ లొకేషన్ టెంపుల్ అయితే విజిట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతాం కార్ దగ్గరికి. ఏంటి చెట్టు మనం తెచ్చుకున్న పైన చెట్లు పెంచుతాం చూసారా, వాటి కాయ యాక్చువల్లీ. పాప వినాశనం స్టోరీ ఏంటంటే, ఇక్కడ స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని చెప్పి వారి నమ్మకం. స్టార్టింగ్లో అయితే ఆకాశగంగ లేనప్పుడు స్వామివారికి ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి కావాల్సిన పూజకు కావాల్సినవన్నీ వాడుకునేవారు ఈ వాటర్ని. అలా అయితే కొన్ని రోజుల తర్వాత అయితే ఆకాశగంగ అయితే స్టార్ట్ అయింది. అంటే ఆకాశగంగ అయితే సృష్టించబడింది. దాని స్టోరీ గురించి చెప్తాను. ఇప్పుడు వచ్చి పాప వినాశనం ఏంటంటే, ఇక్కడ స్నానాలు చేస్తే మనం చేసిన పాపాలు పోతాయని చెప్పి నమ్మకం. అదంటే పురాణం బట్టి ఉందంట, మనకైతే అది తెలిసింది. నెక్స్ట్ అలా వచ్చి ఆకాశగంగ స్టోరీ ఏంటంటే, స్వామివారికి పర్ణీయ నంబి అనే ఒక పండితుడు ఉండేవారు, అంటే ఒక సేవకులు ఉండేవారు. ఆయన పూజ చేయడం కోసం అయితే ఇక్కడ పాప వినాశనం నుండి అయితే వాటర్ తీసుకెళ్ళేవారు టెంపుల్ దగ్గరికి. మధ్యలో మన స్వామివారు అయితే చిన్న బాలుడు రూపంలో వచ్చి ఆయన కష్టం చూసి అయితే వాటర్ కావాలి, దాహంగా ఉందంటే స్వామి ఈయన అంటారు, పర్ణీ నమ్మి గారు నేను కూడా స్వామివారి తీసుకెళ్ళాలని చెప్పి అంటారు. అలా స్వామివారు అయితే వెళ్తుండగా కుండలో నుండి కొడతారు, అంటే బోనం వేసి కుండలో ఉన్న వాటర్ని అయితే వాళ్ళకి మెత్తారు. అప్పుడు పర్ణీ నమ్మి గారి కోపం వచ్చి మళ్ళీ వెనక్కి రావాలి కదని చెప్పి బాత్తో మళ్ళీ రిటర్న్ అవుతుండగా స్వామివారు అయితే చిన్న బాలుడు రూపంలో వచ్చిన స్వామివారు అయితే చెప్తారు ఆయనకి, ఎందుకు అంత దూరం వెళ్ళాము, ఇక్కడ నుండి వాటర్ వస్తాయని చెప్పి. అలా అయితే ఆకాశగంగా స్టార్ట్ అయింది. ఇది నాకైతే అర్థమైంది, మీకు కూడా అది అది చెప్పాను. మీరు ఇలా ఎవరైనా తెలిస్తే మీరైతే కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన వాళ్ళు వచ్చేసారంట. భవానీ మీ నేము? మధుకిరణ్. మధుకిరణ్ ఎక్కడి నుంచి? మనుగూరు మాది ప్రస్థానం. మనుగూరు అంటే భద్రాచలం దగ్గర? భద్రాచలం దగ్గర. ఓకే. భవానీ అయితే మనకి అది ఆకాశగంగ ఉంది కదా, ఆకాశగంగ దగ్గర నుండి భవానీ ఇటు అయితే జాంపల్లి రావాలి. నేను అడిగాను కిందకి వస్తారు భవానీ అన్నాను. అది పాప వినాశనం దగ్గరికి అయితే భవానీ అయితే తీసుకెళ్ళి చూపించారు. ఇప్పుడైతే జాంపల్లి దగ్గర అయితే భవానీ దిగిపోతున్నారు. థ్యాంక్స్ భవానీ. థ్యాంక్ యూ భవానీ. బాయ్, జాగ్రత్త. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ టు భవానీ.
వెళ్ళే దారిలో అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి వెళ్ళాను. ఇప్పుడైతే మనం చూసిన 3 టెంపుల్కి అయితే ఎంత ఫీజు అయితే ఏం లేదు. ఈ టెంపుల్కి మాత్రం 5 రూపీస్ ఛార్జ్ చేశారు పర్సన్కి. ఈ టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్. అలాగే ఇక్కడైతే అదిరం బాబా జీవ సమాధి అయితే ఉంది. సమాధి స్టోరీ ఏంటంటే ఒక 600 సంవత్సరాల క్రితం అయితే ఆయన అదిరం బాబా గారు అయితే 600 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశం నుండి వచ్చి స్వామివారికి అయితే పూజలు చేసేవారు, అంటే సేవలు చేసుకుంటూ ఉండేవారు. అలా సేవలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన భక్తికి మెచ్చి అయితే స్వామివారు పాచికలు ఆడేవారంట స్వామివారితోను, అదే అదిరం బాబాతోను. ఆయన ఆడుతున్న అదిరం బాబు గారితో అయితే ఆయన పాచికలు ఆడేవారంట. అప్పుడు ఈ ఏరియాని పాలిస్తున్న నవాబు గారు అయితే అది ఫేక్, ఇదైతే మనం ఎలాగైనా బయట పెట్టాలని చెప్పి ఆయన అదిరం బాబా గారిని ఒక జైల్లో పెట్టేసి కొన్ని వేల చెరుగళ్ళు అయితే పాడేశారంట. అందులో పెట్టేశారు, ఆ జైల్లో పెట్టేశారు. అవి మొత్తం మీరు తెల్లలోకి తినాలని చెప్పి ఆయనకైతే ఆజ్ఞ వేశారు. ఇంకా స్వామివారు అయితే ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుగడ్డలు మొత్తం తెల్లారిలోపు మొత్తం తినేశారు. ఇది స్టోరీ. అది నిజమని చెప్పి నమ్ముకొని ఇక్కడ ఆయన అయితే ప్రధాన అర్చకుడి కింద అయితే టెంపుల్కి అనుమతించారన్నమాట. ఆయన ఆయన ఆధ్వర్యంలో అయితే ఇక్కడ రామాలయం కట్టారు. రామాలయం కట్టారు కాబట్టి అదిరం బాబా అని చెప్పి పేరు వచ్చింది. అది అంటే ఏనుగు, అలాగో రామాలయం కట్టారు కాబట్టి రామ అని పేరు పెట్టారు. అదిరం బాబా అని చెప్పి అయితే నేమ్ పేరు వచ్చింది. అది టెంపుల్ స్టోరీ. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, మన వాళ్ళు వచ్చేసారంట. అన్ని అయితే స్టెప్స్ నేర్చుకుంటూ పైకి వచ్చేసారు. అని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హాట్గా ఉంది, మామూలుగా లేదు. చెప్పాలి గైస్. కనిపిస్తున్న హోటల్ అయితే టిఫిన్ చేసాం, లెమన్ రైస్ బాగా ఉంది. ఇప్పుడైతే కార్ దగ్గర వెళ్ళిపోదాం. బాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే వచ్చేసారు. బాయ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. మోకాళ్ళ మెట్లు ఎక్కాను, మొత్తం ఇదిగో పూర్తిగా ఎక్కాను మెట్లు. ఎలా ఉంది మరి? ఇప్పుడు ఎక్కడికి మన ప్లానింగ్స్? కొత్త కొత్త ప్లానింగ్స్ అన్ని ట్రై చేయండి, కొత్త కొత్త టూర్లు వేయండి. ఇప్పుడైతే ఫుడ్ తింటే వెళ్తున్నా, చూపిస్తాను మీకు మొత్తం. ఏ వావ్, గైస్ ఫైనల్గా అయితే ఫుడ్ తిండికి వచ్చాం. తిరుపతికి వస్తే మీరైతే భోజనానికి వస్తే ఈ స్వీట్ అయితే ట్రై చేయండి. ఎలా ఉందో చెప్తుంది. తుక్కు రేగిపోయింది గాయస్, ఇంకోసేపు చెప్పు. తుక్కు రేగిపోయింది గాయస్, చాలా బాగుంది. ఇప్పుడైతే భోజనం తిన్నా, ఫుడ్ అయితే చాలా బాగుంది. స్వీట్ ఇచ్చారు, స్వీట్ ఇంకా బాగుంది. అది పేసి ప్రతి ఐటమ్ బాగుంది, సాంబార్ బాగుంది, పెరుగు కూడా బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది ఫుడ్? తుక్కు రేగిపోయిందని చెప్పాలి గాయస్. నిజంగానే తుక్కు రేగిపోయింది, అంత బాగుంది ఫుడ్. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా వస్తే మాత్రం ట్రై చేయండి, కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. రూమ్ చేసుకున్న తర్వాత టికెట్ ఇస్తారు, ఆ టికెట్ స్కానర్ తీసుకో. ఫైనల్గా అయితే రూమ్ అలర్ట్ అయిపోయింది. మనమైతే 100 రూపీస్ రూమ్ ఎంత కట్టాలి, క్యాష్ డిపాజిట్ చేయాలి 500, మొత్తం 600 చేయాలి. లాస్ట్లో మనకైతే 500 రిఫండ్ అవుతుంది. కీస్ ఇచ్చి రూమ్ చెక్అవుట్ అవుతుంది కదా, అప్పుడైతే 500 రిటర్న్ అవుద్ది, మనకి రిఫండ్ అవుద్ది. టైం వచ్చి 8:30 అవుతుంది. ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి వచ్చాం. నూడిల్స్ చెప్పా, వెజ్ నూడిల్స్. ఫుడ్ అయితే బాగానే ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. మా వాడైతే స్పైసీగా చెప్పాడు, అందుకని స్పైసీగా ఉంది. దీని కాస్ట్ వచ్చి అయితే 100 రూపీస్. ఏమంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే ఇప్పుడైతే ఫుడ్ తినేసాం, నూడిల్స్ తీసుకున్నాం, బాగానే ఉంది ఫుడ్. రవి బ్రోకి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయిందంట. మేమైతే రూమ్కి వెళ్తున్నాం రెడీ అయ్యి. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తాం. మాకైతే మార్నింగ్ 3కి వచ్చింది. ఇప్పుడు వెళ్తాం, ఎలా చేస్తారో తెలియదు, వెళ్ళి చూద్దాం. రూమ్ చెప్తానండి మీకు. రూమ్
ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడైతే వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ రావడానికి లేట్ అయిపోతుంది కాబట్టి అలాగైతే కంప్లీట్ అయిన తర్వాత అలా వెళ్ళిపోతాం. తిరుమల అయితే మీకు తెలిసిందే, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే ఎలా ఉన్నదో, ఇక్కడైతే గాజు వాటర్ బాటిల్ ఉండాలి. గాజుకి ఇదైతే 50 రూపీస్. మరి ఎంటీ బాటిల్ ఇస్తే 30 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. వాటర్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది మరి మ్యాటర్. అయితే రండి, మన కారు వచ్చేసింది. కార్ దగ్గర వెళ్ళిపోతాం. బాటిల్ అయితే ఎంటీ చేసేసాం. ఈ బాటిల్ ఇచ్చేసి ఇంకో బాటిల్ ఉంది, ఇంకో 20. అది కూలింగ్ ఇచ్చండి. కూలింగ్ అనే కానీ పెద్ద కూలింగ్ ఏం లేదు. మార్నింగ్ దర్శనం కంప్లీట్ అయిన వెంటనే రిటర్న్ అయిపోతాం కదా అని ఇప్పుడైతే ఫోటోలు దిగుతాను వచ్చాం. ఇప్పుడైతే ఫోటోలు దిగి దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. వాళ్ళు అయితే ఫోటో దిగుతామని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి. ఫైనల్గా అయితే దర్శనం లైన్లోకి అయితే పంపించేస్తున్నారు. ఇప్పుడైతే ఆ వేలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు సబ్మిట్ చేసేయాలి. ఫోన్లు ఇచ్చేసినంత వరకు అయితే చూద్దాం. ఇక్కడతో అయితే లాస్ట్ అనమాట. ఇక్కడైతే ఫోన్లు సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ సబ్మిట్ చేస్తే మన తర్వాత ఇస్తారు. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయింది. 1కి వెళ్ళాము. టైం వచ్చి 3 అవుతుంది. 2 hours పట్టింది టైం. అది దర్శనం టైమింగ్స్. ఇప్పుడు ఫోన్ తీసుకున్నాం. కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి రీల్స్ చేయబోతున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలాగే వీడియోలు తీసుకోవడం కూడా అయిపోయింది. లడ్డూల కోసం అయితే వచ్చాం. ఎన్ని లడ్డూలు ఇస్తారో చూద్దాం. మనకైతే టోకెన్ మీద ఒకటి వస్తుంది. ఎక్స్ట్రా కాకుండా కొనుక్కోవాలి. ఇలా ఖాళీగా ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం. ఎరిచ్చడా ఇది ఏం చేశాడంటే, ఫస్ట్ అక్కడ శివారి కింద ఫస్ట్ స్టార్టింగ్ లో టికెట్ తీసుకున్నా. మధ్యలో వెళ్ళే దారిలోనూ మళ్ళీ ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాం. అక్కడ టికెట్ ఇచ్చారు. ఫస్ట్ టికెట్ తీసుకున్నాం కాబట్టి 2 టికెట్ మీద 2 లడ్డూలు వచ్చేది చెప్పాను. నేను వెళ్ళిపోయాడు. మధ్యలో అయితే స్కాన్ అవ్వలేదు. 1 లడ్డే వచ్చింది. 2 లడ్డు కోసం వెళ్ళిపోతున్నాడు. చాలా ఫాస్ట్గా అనమాట దర్శనం అయితేనే. రవి బోల్కి అయితే 4 hours పట్టిందంట. మాకైతే 2 hours పట్టింది. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిపోతాం. ఇంటికి వెళ్ళిపోతాం. మధ్యలో ఆగితే విజయవాడ ఆగుతాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడమే. అది ఎన్నడా ఏ పార్లమెంట్. టైం వచ్చి 4 AM అవుతుంది. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాం. ఎంత 2 kilometers వచ్చాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట. టోల్ గేట్ ఉంటుంది కదా, ఆ టోల్ గేట్ దగ్గర చెకింగ్ నుండి అయితే బయటకు వచ్చాం. ఇది బాయ్ బాయ్ తిరుపతి. నెక్స్ట్ ఎక్కడికి బా? విజయవాడే కదా. నెక్స్ట్ విజయవాడ. సో గైస్, ఫైనల్గా అయితే కిందకు వచ్చేసాం అలిపిరికి. మాకు వచ్చి 36 minutes పట్టింది. 36 minutes పట్టింది. 20 kilometers 36 minutes పట్టింది. 5 minutes తక్కువ 7 అవుతుంది. ఇంతవరకు అయితే 190 kilometers అయితే జర్నీ చేసాం. ప్రజెంట్ అయితే ఒంగోలు దగ్గరలో ఉన్నాం. అంటే ఒంగోలు దాటేసాం. నెల్లూరు దాటి ఒంగోలు దగ్గరలో ఉన్నాం. లొకేషన్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో. మొత్తం మంచి అనమాట. రావడానికి అయితే చాలా ఇబ్బంది పెట్టేది.
రోడ్ ఏం కనిపించేది కాదు, అలా కొంచెం కొంచెం కనిపించేది. అలాగే వచ్చాను. చూడండి ఎదరికి మంచి ఎంత ఉందో. ఇంకా ఒంగోలుకి వచ్చైతే ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సిఎన్జి అయితే లేదు, ఇప్పుడు సిఎన్జి తెచ్చుకోవాలి. మౌంటైన్ కొండ దిగిన వెంటనే తిరుపతిలో స్టార్ట్ అయిన వెంటనే సిఎన్జి ఆన్ చేసేసాను. ఎక్కడైనా బంక్ చూసుకుని సిఎన్జి పెట్టించుకోవాలి. అది ఇప్పుడైతే డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోతాం. ఇదైతే ప్రోవగుంట ఇదైతే టిఫిన్ కోసం ఆగాం. టిఫిన్ చేసాం. ఇప్పటిదాకా అయితే నేను తోలేను. ఇక్కడైతే బాగా తోలుతున్నాను. ఇటు చూడు ఆగి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చి 11:20 అవుతుంది. ప్రజెంట్ అయితే గుంటూరులో ఆగామన్నమాట. వెహికల్కి ఎదరు బంపర్ ఉంటుంది కదా, బంపర్ బిగిద్దామని చెప్పి ఆగాము. చాలా టైం పట్టింది బంపర్ బిగింతకైతే. సేఫ్గా అయితే ఆయన బిగించేశారు. మా వాడు అయితే టెస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందని. ఇది వచ్చి సన్మాక్స్ అంట కంపెనీ. ఆల్మోస్ట్ 6K ఎంత పట్టినట్టుంది. ప్రైజ్ అయితే తెలియదు. బంపర్ అయితే బిగించేసుకున్నాం, స్టార్ట్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, బంపర్ బిగించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. విజయవాడ వెళ్తున్నాం. విజయవాడలో అమ్మవారిని దర్శించుకుని ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇప్పుడు దాకా అయితే బాగా డ్రైవ్ చేసేటు, ఇక్కడ నేను డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడైతే గుంటూరులో స్టార్ట్ అయ్యాం. ఎంత వచ్చింది రీడింగ్? 420. ఫైనల్గా అయితే విజయవాడ గ్యాస్ అయిపోయింది కదా, గ్యాస్ తెచ్చుకుంటున్నాం. బంక్ అయితే కాలేదు. ఇక్కడ రేట్ ఎంత చెప్తాను. 89 రూపీస్ ఉంది. 8 కేజీలు ఎక్కిద్ది. 9 కేజీలు అదే మరి మ్యాప్. ముందుగా అయితే దర్శనానికి వెళ్ళకుండా ఫుడ్ దగ్గర వచ్చాం. అన్నపూర్ణ విలాస్ అంట. ఫుడ్ వచ్చి చాలా బాగుంది. ఇది వచ్చి భవానీపురం దగ్గర ఉంది. అదైతే కార్యక్రమం. సో గైస్, విజయవాడ దుర్గమ్మ టెంపుల్ దర్శనం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాం. కృష్ణానదిలో అయితే స్నానం చేసి పైకి అయితే కారులో వచ్చేసాం. కొండపైకి టెంపుల్ పైకి వచ్చేసాం. కొండ మీదకి కనిపిస్తుందిగా, అదే మన కారు. అది 2 రోజులు దానిలోనే జర్నీ చేసాం మనం. ఇత్తిగా కారు మా బావదే. ఈ ట్రిప్కి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారనమాట. మా బావ అన్నాడు ఫోన్ చేసి, ఇలాగా వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, వస్తాం అన్నాడు. ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదని చెప్పి వచ్చాను. అదనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను ట్రిప్కి అయితే. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగినాయి. తిరుపతి కూడా చాలా తిరిగాను, ఎప్పుడు తిరగలేదు అయ్యి. ఆ ప్లేస్లు తిరిగాను. తిరుపతి దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయింది. అలాగే దుర్గమ్మ టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. వీడియో ఎలా ఉందో మీరు అయితే కింద అయితే తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే నచ్చితే లైక్ను షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కార్కి అయితే కొత్తగా బంపర్ వేయించాం కదా, ఆ బంపర్ వేయించిన వాళ్ళు నల్ల తగలకూడదని మా వాడితే నిమ్మకాయ కడుతున్నాడు. చూడండి. A few hours later. చూసారు కదా, వచ్చే దారిలో అయితే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే, ఒక కుర్రోడు అయితే బండి మీద నుండి రోడ్ క్రాస్ అవుతున్నాడు. అంబులెన్స్ సైడ్ నుండి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడానికి వస్తుంది. డిశ్చార్జ్ చేసే టైంలో అతను అడ్డు రావడంతో ఆ అంబులెన్స్ ఏం చేసిందంటే ఆ కుర్రోడిని గుద్దేసి పక్కన ఉన్న వ్యాన్ గుద్దిందంట. ఆ వ్యాన్ వెళ్ళి ఫ్రంట్లో ఉన్న బైక్ డ్రైవర్ని గుద్దింది. డ్రైవింగ్ చేస్తున్న కుర్రోడిని అయితే గుద్దింది. ఇప్పుడు ఏంటంటే అంబులెన్స్లో ఉన్న పేషెంట్ని దింపేసి అక్కడ యాక్సిడెంట్ అయిన అబ్బాయిని తీసుకుని అయితే హాస్పిటల్కి వెళ్ళాడు. మళ్ళీ డ్రైవర్, అంబులెన్స్ డ్రైవర్. మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అయితే వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మలు అయితే చాలా బాధపడుతున్నారు. ఏదైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ముందర ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. దాన్ని చేసేదేమి ఉండదు. అది మరి ఎవరైనా వచ్చేటప్పుడు రోడ్ల మీద వచ్చేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. సేఫ్గా ఇంటికి వెళ్ళండి. మేము కూడా కొంచెం ఎప్పుడైతే సేఫ్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నాం.
వెళ్ళిపోతాం కూడా. ఇంకా ఇప్పుడు వచ్చి 6:20 అవుతుంది. ఇంకా అయితే జర్నీకి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది మా హోమ్కి రీచ్ అవ్వడానికి. అలా స్లోగా సేఫ్గా వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే సేఫ్గా వెళ్ళని చెప్పి మీకు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాం. అక్కడితో అంటే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఆపేద్దాం అనుకున్నాను. ఇలా చూసిన తర్వాత కూడా చెప్పకపోతే బాగుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. అందుకని షూట్ చేస్తున్నాను. ఏదేమైనా కానీ వాళ్ళైతే సేఫ్గా ఇంటికి రావాలని చెప్పి ముందులాగైతే తిరగాలని చెప్పి అందరూ అయితే ప్రేయర్ చేయండి. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఒక 1.5 అవర్లో అయితే రీచ్ అయిపోతాం హోమ్కి. ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయాం. ఇక్కడైతే వీడియో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో ఎలా ఉందో మీరైతే కింద కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ టైం మా వాళ్ళకి అయితే బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నిద్రపోయాడు ఫుల్గా. అది సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్.